హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ ను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ గైడ్లైన్స్ లో భాగంగా 50,000 వరకు ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్ తీసుకున్న వారికి 100% సబ్సిడీ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే గైడ్లైన్స్ లో అయితే తెలిపారు. దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలకి వెళ్దాం. రాజీవ్ యువ వికాసం పథకం కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ జనాభా ప్రతిపాదన యూనిట్లు ఖరారు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు సంబంధిత మండలాలు, మున్సిపాలిటీలోని సంక్షేమ వర్గాలు జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయనున్నారు. 50,000 విలువైన యూనిట్ కు 100% రాయితీ ఇవ్వనుంది. జిల్లా మంత్రి అనుమతితో కలెక్టరు అర్హుల జాబితాను పూర్తి చేయనున్నారు. అర్హులైన యువత తెలంగాణ OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించింది. మండల స్థాయిలో ఎంపీడీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీల ద్వారా అర్హుల ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఈబీసీ వర్గాలకు యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తును సంక్షేమ శాఖలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీనికి సంబంధించి నిన్న విధి విధానాలు అయితే విడుదలయ్యాయి. ఒకసారి విధి విధానాలు అయితే చూసుకుంటే, వచ్చే 5 ఏళ్లలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఉపాధి పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఒక్కరికి మాత్రమే ఉపాధి పథకం కింద డబ్బులు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. మొత్తం యూనిట్లలో 25% మహిళలకు కేటాయిస్తారు. ఒంటరి వితంతు మహిళలకు ప్రాధాన్యం ఉంది. దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. తెలంగాణ ఉద్యమం, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాల వారికి, స్వయం ఉపాధిలో నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సంబంధించిన పోర్టల్లో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత పత్రాలను జత చేసి ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల కార్యాలయాల్లో అందజేయాలి. నిస్సహాయ వర్గాలకు 1,00,000 వరకు 100% రాయితీతో యూనిట్లు మంజూరు అవుతాయి. సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు 100% రాయితీ వర్తిస్తుంది. ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు అయితే చేయరు. ఎంపికైన వారికి వారం నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేసి అవసరమైన సహాయం చేస్తారు. యూనిట్ గ్రాంట్ చేసిన తర్వాత 6 నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని అందిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 5. అనంతరం 6 నుంచి 20 వరకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి మే 21 నుంచి 31 వరకు మంజూరు చేస్తుంది. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ అవుతాయి. ఈ పథకానికి అర్హతలు చూసుకున్నట్టయితే, వ్యవసాయేతర పథకాలకు జూలై 1 నుంచి 2025 నాటికి 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం అయితే 1.5 lakhs ఉండాలి. పట్టణాల్లో అయితే 2 లక్షల వరకు ఉండవచ్చు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. రేషన్ కార్డు లేకుంటే మీ సేవా కేంద్రం ద్వారా జారీ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ ను అందించాలి. సో దీనికోసం అవసరమైన పత్రాలు చూసుకుంటే, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం, సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరేమైనా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి స్కీమ్ ను అప్లై చేసుకుంటున్నట్టు అయితే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఈ రోజు వీడియో. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.